హాయ్ ఎవ్రీవన్, వాల్ పేపర్స్ అయితే నేను ఫ్లిప్కార్ట్లోని 2 బుక్ చేశాను మా కిచెన్ కోసము. కిచెన్ ఎక్కువగా మనం వంట చేస్తూ ఉంటాం కదా, సో గోడలు అవన్నీ కూడా కొంచెం జిడ్డుగా అయిపోతూ ఉంటాయి. క్లీన్ చేయడం అయితే చాలా కష్టమవుతుంది. సో అందుకనే నేను ఈ వాల్ పేపర్స్ అయితే తీసుకొని ఇలా కిచెన్లో నీట్గా అంటించుకుందామని అనుకున్నాను. ఇదైతే నాకు వచ్చేసి కాస్ట్ ఒకటి 150 రూపీస్ పడింది. సో రెండు ఫైనల్గా 300కి వచ్చాయి నాకు. సో ఇది మెజర్మెంట్స్ అవన్నీ దీని మీద ఉంటాయి. కాస్ట్ అనేది మనకి మెజర్మెంట్ బట్టి డిజైన్ బట్టి మారిపోతూ ఉంటుంది. ఇది నేనైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇంకా అమెజాను వేరే యాప్స్లో కూడా ఇవి అవైలబుల్ ఉంటాయి. బయట కూడా బుక్ షాప్స్లోని ఏదైనా డెకోర్ ఐటమ్స్ దొరికే ప్లేసెస్లో అయితే అవైలబుల్ ఉంటాయి. ఇంకా ఫైనల్గా మా వారు అయితే ఇలా నీట్గా మొత్తం అంటించేశారు. దాని బ్యాక్ సైడ్ ఒక పేపర్ ఉంటుందన్నమాట. అది జాగ్రత్తగా రిమూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. తీసుకుంటూ వెళ్తే ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా అయితే అంటించేసుకున్నాం మేము. ఇంకా ఇది వాల్స్కే కాకుండా మనకి ప్లాస్టిక్ ఐటమ్స్కి కానీ చెక్క ఐటమ్స్ కానీ మనకి కబోర్డ్స్ డోర్స్ అవి పాతవి పాడైపోతాయి కదా, అలాంటి వాటికి కూడా ఇది చక్కగా మనం నీట్గా అంటించుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. లుక్ అయితే చాలా బాగుంది. ఇంకా గ్లాస్కి కూడా అంటించుకోవచ్చు అనమాట. గ్లాస్ ఐటమ్స్కి ఇక్కడ గ్లాస్కి కూడా డోరు జిడ్డు పడిపోతుందని నేనైతే కిటికీకి కూడా ఒకవైపు అయితే అంటించాను. సో ఫైనల్గా దీని మీద మెజర్మెంట్స్ కూడా ఇస్తారు. మనకి ఎంత మెజర్మెంట్ కావాలో అంత మెజర్మెంట్ తోటి చక్కగా నీట్గా కట్ చేసుకొని అంటించుకోవాలి. మాదైతే కిచెన్ ఇలా నీట్గా ఫైనల్గా లుక్ అయితే వచ్చింది. మీకు ఎలా అనిపించింది అన్నది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.